గోదావరికని పారిశ్రామిక ప్రాంతాల్లో పవిత్ర న్యాయవాద వృత్తిని తన చీకటి వ్యవహారాలకు ఉపయోగించుకుంటూ సామాన్య ప్రజలకు భయభ్రాంతులకు గురిచేస్తున్న అడ్వకేట్ తౌటం సతీష్ను తక్షణమే జైలుకు పంపాలని దళిత సంఘాల మహిళలు డిమాండ్ చేశారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో బుధవారం సాయంత్రం దళితులపై తౌటం సతీష్ చేస్తున్న అరాచకాలను నిరసిస్తూ ప్లగార్డులు పట్టుకుని ర్యాలీగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా తాజా మాజీ కార్పొరేటర్ జనగామ కవిత సరోజిని మాట్లాడుతూ తౌటం సతీష్ అడ్వకేట్ ముసుగులో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హోదాలో నగరంలో భూ కబ్జాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు బ్లాక్మెయిల్ చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. సతీష్పై 6 నెలల క్రితం ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యిందని, మరలా ఇప్పుడు గోదావరికని పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు కాగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న సతీష్ను పోలీసులు తక్షణమే అరెస్టు చేసి దళిత హక్కులను కాపాడాలని కోరారు. అడ్వకేట్గా ఏఐటియుసి అగ్రనాయకుడు స్వర్గీయ మాదిరెడ్డి భాస్కర్ రావు కుమారుడు దివంగత నాగరాజు సతీమణి లీలాదేవిని సైతం బెదిరించిన నేపథ్యంలో తౌటం సతీష్పై పోలీసులు ఉక్కుపాదం మోపి రౌడీ షీట్పై ఓపెన్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తక్షణమే సతీష్ను గోదావరికని బార్ అసోసియేషన్ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మాట్లాడితే మాదిగలు ఎక్కువ ఏ కేసులో అయినా ఆయన అలానే మాట్లాడటము మాకు మా క్యాస్ట్ని కించపరిచినట్టు నేను ఒక మాదిగా బిడ్డనై మాట్లాడుతున్నాను. రెండుగా ఆయన మీద ఆల్రెడీ ఇంతకుముందే కేసులు ఉన్నాయి. రెండు ఆయన మన పోలీసు వాళ్ళు ఏ చర్య తీసుకుంటలేరు. ఈయన దీనికి తోడు ఈయన అధ్యక్షుడు అండి. మరి జడ్జి గారు ఇలాంటి వాళ్ళని ఎందుకు అధ్యక్షులు పెడతారో మాకు తెలియదు. ఆయన అక్రమ దందాలు తెలుసు, ఆయన డబ్బులు కేసులకై వెళ్తే మహిళలపై చేస్తున్న అరాచకత్వాలు తెలుసు, ఆయన భూ కబ్జాలు తెలుసు, అన్నీ తెలుసు. అయినా కానీ ప్రెస్ వాళ్ళు కానీ ఇటు మన జడ్జి గారు కానీ ఇటు పోలీసు న్యాయ వ్యవస్థ కూడా ఏ విధమైన న్యాయం చేస్తలేదని దళితుల పక్షాన నేను దళిత కార్పొరేటర్ మాజీ జనగామ కార్పొరేటర్ పేరు కవిత నేను ఆయన మీద తక్షణమే చర్య తీసుకోవాలని మామూలుగా మేము విచారణ జరుగుతుంది స్పీడప్ చేయాలని మేము ఈరోజు నిరసన దళిత మహిళలందరినీ తీసుకొని జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, మహిళా నాయకురాళ్లు సమ్మెట స్వప్న, రవికుమార్, శ్రీకాంత్, పనిమాల, సంతోషి, లావణ్య, రాజేష్, రామకృష్ణ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.